మన దేశం తాన అన్ని గమ్మత్తు ముచ్చట్లే జరుగుతాయి. ఒక్కటి కాదాయే రెండు కాదాయే చాలా విషయాలల్లా మనోళ్ళు తురుంకాన్లే అనిపించుకోవట్టే. ఇక చూద్దాం మనోళ్ళ ఘనకార్యాలు. ఆటోలల్లో ముగ్గురెక్కితే ముచ్చటగా ఉంటది. పోనీ ఇంకో బక్కపల్సని పోరాన్ని ఎక్కించుకుంటే నలుగురైనా సక్కంగానే ఉంటది. కానీ మన ఆటో డ్రైవర్లు తక్కువ వల్ల 10 మందిని ఎక్కిస్తారు. ఇక లోపలెక్కిన వాళ్ళు అయితే ఆటో పోతున్నా కూడా ఉడకపోసి చస్తారు. గా తీరుగా మెలుగుతారు మన ఆటో డ్రైవర్ వాళ్ళు. ఇక గా బస్సు నడిపేటోళ్ళు ఏమన్నా తక్కువ వల్ల ఇగో గా 3 సీట్ల ఆటోలో 10 మందిని ఎక్కిస్తే మరి మాదైతే 40 సీట్లు. ఇక మేమెంత మందిని ఎక్కియాలనుకుంటారో ఏమో. వీళ్ళ తసరణల బోర్డు 10కి 10 రెట్లు ఎక్కువనే ఎక్కియబట్టే. అంటే 100 మంది కన్నా ఎక్కువనే ఎక్కించి బ్రేకులేసినా పడకుండా బిర్రుగా మెలుగుతాండ్రు గా బస్సోళ్ళు. ఇక గీళ్ళ ముచ్చట పక్కన పెడితే మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది చిత్రమైన ముచ్చట్ల గదే కూ అని సిక్కుమని వత్త చూసిర్రా. గదే గా రైలు బండోళ్ళ ముచ్చట్నే అంటానా. అన్నింటికంటే అగ్గు ఉంటాయి ఛార్జీలు. యాడికైనా పోవచ్చు. ఏమన్నా 1-2 ఏదన్నా వచ్చినా ఏం బాధ లేదనుకుంటారో ఏమో. గూడ్స్ రైలు అన్నా సప్పుడు చేయకుండా పోతుంది. ఇక మన మనసులెక్కిన రైలు బండి అయితే ఈడు జనాలు ఒర్రుకుంటా అటు ఆడ ఈడ ఆక్కుంటా పోతనే ఉంటది. అసలు బండి పట్టాల మీదకి రాగానే సందు పట్టకుంటే ఎక్కుతారు. ఇక ఆడీడ ఆక్కుంటా పోతా అంటే చూడాలన్నా సావిరంగా అయస్కాంతానికి ఇసుకమన్ను అంటుకున్నట్టే ఉంటది ఈ రైలు ముచ్చట. గిన్నింటిలో మందలకు మందలు ఎక్కుతుండగా చూసిల్లో ఏమో. గా ఇస్రో శాస్త్రవేత్తలు మేమేమన్నా తక్కువ తింటున్నావా? ఆటోళ్ళు బస్సులోళ్ళు రైలుల ముచ్చటనా? మేమేం తక్కువగా కాదనుకుంటున్నాయి. గందుకే గా ఇరుగు పొరుగు దేశపోళ్ళు అంతరిక్షంలో ఉపగ్రహాలు 2, 3, 10, 20 ఎక్కువలో ఎక్కువ 30 మాత్రమే పంపిన్లు. కానీ మనోళ్ళు ఊకున్నారా? ఏకంగా ఆకాశానికి 100 మీద 4 ఎక్కువనే పంపి చూపిత్తిరి. గందుకే గా ఫారిన్ కంట్రీలు అనబట్టిరి. మీ తస్సా చెక్క భారత్ కాడ ఏం చేసినా గులదిరిపోయేలా చేస్తారని గా ట్రంప్ అసంటోళ్ళు కూడా నోరెళ్ళబట్టి చూడబట్టే. గిది మనోళ్ళ ఘనకార్యాలు. మీకు నచ్చితే లైక్ కొట్టుల్లి. గీ ముచ్చట మీ ఊళ్ళకు కూడా వినిపియాలంటే షేర్ కొట్టుల్లి.